ఓట్ల లెక్కింపు ఏర్పాట్ల పూర్తి. 8 గంటలకు లెక్కింపు ప్రారంభం. పార్వతీపురం జూన్ 2 జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి, అరకు పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నిశాంత్ కుమార్ తెలిపారు. ఎన్నికల లెక్కింపు జూన్ 4వ తేదీన ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందని ఆయన అన్నారు. లెక్కింపు ఏర్పాట్లపై ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా ప్రతినిధులకు ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి వివరించారు. ఉద్యాన కళాశాలలో జిల్లాలోని 4 శాసనసభ నియోజకవర్గాల ఈవీఎం ఓట్ల లెక్కింపుతో సహా అరకు పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన మొత్తం పోస్టల్ బ్యాలెట్లు, 4 శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని పార్లమెంటు ఈవీఎం ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. ఈవీఎం ఓట్ల లెక్కింపు 8 కౌంటింగ్ హాల్స్, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు 1 కౌంటింగ్ హాల్ వెరసి 9 కౌంటింగ్ హాల్స్ ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈవీఎం ఓట్ల లెక్కింపుకు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు 14 టేబుళ్లు, పార్లమెంటు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు 20 టేబుళ్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. పార్లమెంటు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు ప్రతి టేబుల్ వద్ద 1 జిల్లా స్థాయి అధికారిని, సహాయ రిటర్నింగ్ అధికారిగా 1 గెజిటెడ్ అధికారి, ఇతర సిబ్బంది ఉంటారని ఆయన తెలిపారు. శాసనసభ నియోజకవర్గం లెక్కింపు కేంద్రంలో రిటర్నింగ్ అధికారి వేదిక వద్ద 2 టేబుళ్లు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు వద్ద అభ్యర్థి గాని, ప్రధాన ఏజెంట్ గాని ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈవీఎం ఓట్ల లెక్కింపు టేబుల్ వద్ద ఒక్కొక్క ఏజెంట్ ఉండవచ్చని తెలిపారు. ప్రతి టేబుల్ వద్ద 1 మైక్రో అబ్జర్వర్ ఉంటారని, రిటర్నింగ్ అధికారి వేదిక వద్ద జరిగే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు వద్ద 2 మైక్రో అబ్జర్వర్స్ ఉంటారని ఆయన వివరించారు. మొత్తం 190 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించడం జరిగిందని అన్నారు. ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ సహాయకులు ఉంటారని ఆయన తెలిపారు. 181 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 213 మంది కౌంటింగ్ సహాయకులను నియమించడం జరిగిందని తెలిపారు. అందరూ కలిసి ఆ రోజు సెక్యూరిటీ డ్యూటీలో ఉంటారు. మీ అందరికీ తెలిసినట్లుగా నో ఫ్లై జోన్ ఏర్పాటు చేయడం జరిగింది. 2 డ్రోన్ కెమెరాస్ పోలీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి డిప్లాయ్ చేస్తున్నాము. ఎక్కడైనా కౌంటింగ్ సెంటర్ దగ్గర, నియర్ బై ఏరియాస్లో, పార్కింగ్ ఏరియాలో ఎక్కడైనా ఎటువంటి డిస్టర్బెన్స్ ఎవరైనా క్రియేట్ చేస్తే డ్రోన్ కెమెరాస్ ద్వారా మేము ఐడెంటిఫై చేసి ఆన్ ద స్పాట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కొన్ని క్యూఆర్టీస్ కూడా, రెస్పాన్స్ టీమ్స్ కూడా కౌంటింగ్ సెంటర్కి పక్కన నియర్ బై ఏరియాస్లో ఏర్పాటు చేస్తున్నాం. కౌంటింగ్ సెంటర్కి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఎవరైనా బయట వాళ్ళు, ఆ గ్రామంతో సంబంధం లేని వాళ్ళు ఉండకూడదు. అప్పుడు చేస్తూ ఉంటే ఇమీడియట్గా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. మేము సర్చ్ ఆపరేషన్లో మనకి ఎక్కడైనా దొరికినా డెఫినెట్లీ లీగల్ యాక్షన్ రిపీట్ చేస్తాం. సరౌండింగ్ విలేజెస్లో మళ్ళీ రిపీట్ చేస్తున్నాము. ఎవరైనా గ్రామంతో సంబంధం లేని వ్యక్తులు అక్కడ ఉండకూడదు. ఫుడ్ ఎక్సెట్రా అందరికీ అరేంజ్ చేయడం జరిగింది. క్యాండిడేట్ ఏజెంట్స్ ఏమి తీసుకురావచ్చు, దీని గురించి ఒక డిస్కషన్ పాయింట్ ఉంది. సో ఈసీఐ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం పెన్, పెన్సిల్, పేపర్, పోలింగ్ స్టేషన్లో ఇచ్చిన 17C ఈ 4 ఐటమ్స్ మాత్రమే పర్మిషన్ ఉంటుంది. సో దయచేసి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇంక్లూడింగ్ స్మార్ట్ వాచెస్, మొబైల్ ఫోన్స్, డిజిటల్ కెమెరాస్, ఇటువంటి వేరే ఏమైనా కమ్యూనికేషన్ డివైసెస్ ఎవరైనా తీసుకురావద్దు. ఏజెంట్స్ క్లియర్గా చెప్తున్నాము. మెయిన్ గేట్ దగ్గరనే మెటల్ డోర్ ఉంటాయి, ఏఎఫ్ఎంబీస్ ఉంటాయి. అక్కడ టెస్టింగ్లో జరిగిన ఇమీడియట్గా మీకు తీసేయడం జరుగుతుంది అండ్ లోపలికి ఎట్టి పరిస్థితులు అలా అవుతుంది. సో ఏజెంట్స్ ఎవరైనా నేను చెప్పినట్టుగా 4 ఐటమ్స్ చెప్తున్నాను: పెన్, పెన్సిల్, పేపర్ అండ్ పోలింగ్ స్టేషన్లో ఇచ్చిన 17C కాపీ, 17C ఆరిజినల్ కాపీ, అది పొలిటికల్ పార్టీ ఏజెంట్స్ తీసుకురావచ్చు. స్టాఫ్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మొబైల్ ఫోన్స్ ఎక్సెట్రా తీసుకొని రాకూడదు. స్టాఫ్కి మన ప్రస్తుతానికి బీటీ రోడ్ ఒక ఎంట్రన్స్ ఉంది, కావిరాని స్కూల్ ముందు నుంచి అది యూనివర్సిటీకి వెళ్తుంది. అక్కడ నుంచి ఆ రోడ్ ద్వారా స్టాఫ్కి యూనివర్సిటీ వరకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఏజెంట్కి ఒక సెపరేట్ రోడ్ ఫామ్ చేయడం జరిగింది. ఆ రోడ్ ద్వారా వాళ్ళు ప్రయాణం చేస్తూ హార్టికల్చర్ యూనివర్సిటీకి నియరెస్ట్ ఒక 20 మీటర్ డిస్టెన్స్లో ఒక పార్కింగ్ స్పాట్ ఉంది, అక్కడ వరకు పొలిటికల్ ఏజెంట్స్ చేయగలుగుతారు. సో స్టాఫ్ అండ్ ఏజెంట్స్ మిక్సింగ్ కాకుండా
కాకుండా డిఫరెంట్ రోడ్స్ ద్వారా రావాలని మేము ఏర్పాటు చేస్తున్నాం. దీనికి తగ్గినట్టుగా ఫ్లెక్సీస్ ఆ రోజు మెయిన్ రోడ్ దగ్గర, పాల్కొండ పార్వతీపురం మెయిన్ రోడ్ దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏజెంట్స్, స్టాఫ్ అందరూ దీన్ని ప్రత్యేకంగా గమనించాలి. వాళ్ళకి రోడ్స్ వేరే ఉంటాయి. వాళ్ళు వేరే డోర్స్ ఎంటర్ అయ్యేప్పుడు అక్కడ ఉన్న పోలీస్ బందోబస్తు వాళ్ళ నుంచి గైడెన్స్ తీసుకుని, అక్కడ ఉన్న ఫ్లెక్సీస్ తీసుకొని ఆ రోడ్ ద్వారా మాత్రమే యూనివర్సిటీ వైపు లోకల్లో రావాలి. ఇప్పటి వరకు ఎక్కడైనా మేము పెద్దగా డిస్టర్బెన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. హోల్ డే కూడా మనకి ఎక్కడైనా వైలెన్స్ జరగలేదు. 2 స్మాల్ ఎఫ్ఐఆర్స్ నమోదైనాయి. సింపుల్ హర్ట్ అండ్ ఎస్సీ యాక్ట్ రెండింటిలోనే ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. సో ఎక్కడైనా మేము పెద్దగా డిస్టర్బెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఇప్పటి వరకు పొలిటికల్ పార్టీ క్యాండిడేట్స్ అందరూ చాలా సహకరించారు. డిస్ట్రిక్ట్ మంచి పేరు వచ్చే విధంగా ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ ఎన్నికలు జరిగినాయి. ఈ కౌంటింగ్ అంటే లాస్ట్ స్టెప్ కూడా అదే విధంగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాము.